మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని రేషన్ పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాకు వివరాలు వెల్లడించిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో రేషన్ వ్యాన్లలో సరుకుల సరఫరా ఉంటుందని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీన నుంచి గతంలో మాదిరిగానే రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకి బియ్యం సరుకుల సరఫరా ఉంటుందని తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి, దివ్యాంగులకి మాత్రం డోర్ డెలివరీ ద్వారా రేషన్ అందుతుందని కూడా తెలిపారు. అయితే 29,000 చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యం సహా ఇతర సరుకుల సరఫరా సజావుగా జరిగేదని 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల పేరిట ఆ వ్యవస్థ నాశనం చేసిందని ఆరోపించారు. 9,260 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల కోసం 1,860 కోట్ల డబ్బు వృధా చేశారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన విధానంతో రేషన్ లబ్దిదారులు తమ ఇబ్బందులను ఎవ్వరికీ చెప్పుకోలేకపోయారని తెలిపారు. ఈ విధానం ద్వారా సుమారు 30% లబ్దిదారులకి రేషన్ అందట్లేదు అని ఐవీఆర్ఎస్ సర్వే నివేదికలో తేలిందని ఆయన చెప్పారు. ఈ వాహనాలతో రేషన్ సరఫరా విధానం అమల్లోకి వచ్చిన తర్వాత జవాబుదారీతనం లేకుండా పోయిందని, సరుకులు ఎటుపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ వాహనాల బియ్యం అక్రమ రవాణాకి పాల్పడడంతో వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 29,000 రేషన్ షాపుల కంటే కేవలం 9,000 వాహనాలే ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. దొంగ లెక్కలు చూపి బియ్యాన్ని పక్కదారి పట్టించారని ఆరోపించారు. అందుకే వీటిని చెక్ పెట్టే విధంగా ముందులాగే రేషన్ దుకాణాల ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు నిర్ణయించామని కూడా తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ప్రజలకి సరుకులు అందజేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రాబోతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.